హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈఎస్ఎన్ రియాలిటీ. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ని, గ్రోత్ కారిడార్ జోన్లో ఉన్న ప్రాజెక్ట్ని మీ ముందుకి తీసుకొని వస్తున్నాను. సో ముందుగా నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి అండ్ ప్రేక్షక కస్టమర్లకి అందరికీ నా యొక్క నమస్కారములు. సో ఈరోజు మనం ఒక మంచి అద్భుతమైన లేఅవుట్ అండి, హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది మనకి గ్రోత్ కారిడార్ జోన్లో ఉంది. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వండర్ విస్తా. 16 ఎకరాల 4 గుంటలలో ఇది మనకి రాబోతుంది. ఆల్రెడీ ఎల్పి నెంబర్ కూడా రిసీవ్ అయింది. ఈ సండే మనం ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతున్నాము. ప్రాజెక్ట్ యొక్క మెయిన్ హైలైట్ ఏంటంటే, ప్రాజెక్ట్ వచ్చేసి మనకి గ్రోత్ కారిడార్ జోన్లో ఉండడం చాలా పెద్ద అడ్వాంటేజ్. టోటల్ వెంచర్ వచ్చేసి ప్రాజెక్ట్ వచ్చేసి 16 ఎకర్స్ అండ్ 140 ప్లాట్స్ ఉంటాయి. మనకి ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి స్టాండర్డ్ 30 ఫీట్ రోడ్డు అండ్ ప్రాజెక్ట్ లోపల ఇన్నర్ సైడ్లో 100 ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ 60 ఫీట్ రోడ్ ఉంటుంది. అండ్ ఓపెన్ స్పేస్ ఏరియా, పార్క్స్ ఏరియా టోటల్గా మనం డెవలప్మెంట్ చేస్తాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా అడ్వాంటేజ్ ప్రాజెక్ట్స్. ప్రజెంటు 60 ఫీట్ రన్నింగ్ రోడ్లో ఫేసింగ్లో ఉన్న ప్రాజెక్ట్ అనమాట. ఇది మనకి ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ప్రాజెక్ట్కి జస్ట్ 1 km డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్కి ఆపోజిట్లో నుంచే మనకి 4th సిటీకి వెళ్ళే మెట్రో ఏదైతే ఉందో ఆ మెట్రో స్టేషన్ కూడా నియర్ బై దగ్గరలోనే ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్స్కి మనము వండర్లా దగ్గర నుంచి రావిర్యాల వెళ్ళే విలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విలేజ్కి ఆనుకునే ఉన్న ప్రాజెక్ట్ అనమాట. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు మనం మాస్టర్ ప్లాన్లో ఈ ప్రాజెక్ట్ని ఎక్కడుంది అండ్ ఏ కనెక్టివిటీస్తో ఉంది మనం తెలుసుకుందాము. మాస్టర్ ప్లాన్ వచ్చేసి ఇది టోటల్గా ఇది మాస్టర్ ప్లాన్ అనమాట. మహేశ్వరం మండల్ సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇది. మన ప్రాజెక్ట్స్కి మీరు రావాలి అనుకుంటే గచ్చిబౌలి వైపు నుంచి కానీ ఆర్ ఇటు బొంగుళూరు విజయవాడ హైవే నుంచి కానీ రావాలనుకుంటే మనం ఎలా రావచ్చో ఈ మాస్టర్ ప్లాన్లో మీకు వివరిస్తాను. ఈ గ్రీన్ పార్ట్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ పార్ట్ కంప్లీట్గా ఈ గ్రీన్ పార్ట్ అనేటువంటిది ప్రజెంట్ ఉన్న ఓఆర్ఆర్ అనమాట. ఈ గ్రీన్ పార్ట్ అండ్ గ్రీన్ పార్ట్కి లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా 1 కిలోమీటర్ రేడియేషన్ 1 కిలోమీటర్ రేడియేషన్ పరిధిలో మనకి గ్రోత్ కారిడార్ జోన్ అండ్ సెంట్రల్ స్క్వేర్ జోన్ అండ్ స్పెషల్ ఎకనామికల్ జోన్ ఉంటుంది. ప్రాజెక్ట్ కూడా ఇది గ్రోత్ కారిడార్ జోన్లోనే మనకి ఈ జోన్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ ఉండడం జరుగుతుంది. గచ్చిబౌలి వైపు నుంచి వస్తే మనకి ఎగ్జిట్ నెంబర్ 14 అనమాట, తుక్కుగూడ. ఇది వచ్చేసి శ్రీశైలం హైవే కంప్లీట్గా మీకు ఈ లేఅవుట్లో మనం చూడవచ్చు. మాస్టర్ ప్లాన్లో మనం ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఎగ్జిట్ నెంబర్ 13కి రావాలి. ఎగ్జిట్ నెంబర్ 13 అనేటువంటిది ఆపోజిట్ వండర్లానే ఉంటుంది మనకి. ఈ ప్రాజెక్ట్స్కి మనం వెళ్ళడం కోసము ఎగ్జిట్ నెంబర్ 13 దిగిన తర్వాత మనము లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకుంటే కొద్దిగా ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ తీసుకోగానే మీకు రావిర్యాల అనే విలేజ్కి వెళ్ళే రోడ్ ఉంటుంది. ఇది మాస్టర్ ప్లాన్లో మీకు ఇప్పుడు కనపడతా ఉంది. ఇదే రోడ్డు ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అనమాట. ఇది ప్రజెంట్ రన్నింగ్ 50 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డు మనకి చాంద్రాయనగుట్ట అండ్ హైదరాబాద్కి మనకి కనెక్టివిటీ ఉంటుంది అండ్ అదేవిధంగా ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ మన ప్రాజెక్ట్లో వచ్చేసి మన ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే మన ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ ప్లేస్లో మన ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఈ ప్లేస్లో మన ప్రాజెక్ట్కి అండ్ మేజర్ అడ్వాంటేజ్ మన ప్రాజెక్ట్స్కి ఇంకొక 100 ఫీట్ రోడ్డు కరెక్ట్ ఓవరాల్ సర్వీస్ రోడ్ నుంచి ప్రాజెక్ట్ మధ్యలో నుంచి మనకి ఇలాగా ఈ రన్నింగ్ రోడ్కి కనెక్టివిటీ అయ్యి మాస్టర్ ప్లాన్లో ఇలా మనకి పైకి వెళ్తుంది. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది గ్రోత్ కారిడార్ జోన్లో ఉంటుంది. ఓవరాల్కి 1 కిలోమీటర్ రేడియేషన్లో ఉంటుంది. ఇది కంప్లీట్గా మాస్టర్ ప్లాన్ అనమాట. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ నుంచి వండర్లా ఎంత దూరం ఉంటుంది? మన ప్రాజెక్ట్ ఇదండి. మన ప్రాజెక్ట్ నుంచి వండర్లాకి ఇప్పుడు ప్రజెంట్ 60 ఫీట్ రన్నింగ్ రోడ్కు జస్ట్ 800 మీటర్ ఉంటుంది. ఆపోజిట్ ఏదైతే అప్కమింగ్ మెట్రో అంటున్నానో అప్కమింగ్ మెట్రో పాయింట్ వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 13 ఈ పాయింట్లో ఉంటుంది. మనం ఇలాగ స్ట్రైట్ వెళ్తే ఇది కొంగర్కలాన్ విలేజ్కి వెళ్ళే రోడ్ అనమాట. కంప్లీట్గా ఇది ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే ప్రజెంట్ 100 ఫీట్ రన్నింగ్ రోడ్డు, ఫ్యాక్స్ కాను, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీసు, కేయిన్స్ ఈ ప్రాంతం అనమాట. సో మళ్ళీ యూటర్న్ తీసుకొని మనం ఇలా వచ్చేస్తే ఈ రోడ్కి ఇది ప్రజెంటు ఓఆర్ఆర్కి ఇన్సైడ్ ఉన్నది, అవుట్ సైడ్ కాదు, ఓఆర్ఆర్కి ఇన్సైడ్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. చాలామందికి ఈ 1 కిలోమీటర్ జోన్లో గ్రోత్ కారిడార్ జోన్ ఏంది మీరు వినే ఉంటారు. హెచ్ఎండిఏలో రెసిడెన్షియల్ జోన్స్ ఉంటాయి మనకి R1 నుంచి R2, R3, R4 అని. ఈ R3, R4, R1, R2 జోన్స్కి అండ్ ఈ గ్రోత్ కారిడార్ జోన్స్కి ఏంది అడ్వాంటేజ్ అంటే, ఫస్ట్ మనం ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే గ్రోత్ కారిడార్ జోనే వస్తుంది. దీని తర్వాత మనకి R1 జోన్, R2 జోన్, R3 జోన్, R4 జోన్ స్టార్ట్ అవుతుంది.
R1 నుంచి R4 వరకు ఏదైతే జోన్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్గా రెసిడెన్షియల్ పర్పస్ జోన్స్ అనమాట. దీంట్లో మనం కమర్షియల్ బిల్డ్ చేయలేము. ఈ గ్రోత్ కారిడార్ జోన్లో మీకు చూడొచ్చు నెంబర్ ఆఫ్ యాక్సెస్ 100 ఫీట్ రోడ్స్ ఉంటాయి, 120 ఫీట్ రోడ్స్ ఉంటాయి. మళ్ళీ ఈ రోడ్స్ అన్నీ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టివిటీగా ఉంటుంది అండ్ ఓఆర్ఆర్కి కనెక్టివిటీగా ఉంటుంది. అప్కమింగ్ వచ్చే పెద్ద పెద్ద రోడ్లకి కూడా ఈ రోడ్స్ అన్నీ కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఇందులో కొనుక్కుంటే అడ్వాంటేజ్ ఏంది, R1 జోన్ నుంచి R4 జోన్లో కొనుక్కుంటే రెసిడెన్షియల్ మాత్రమే మనం బిల్డ్ చేయొచ్చు. ఇందులో కొనుక్కుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కమర్షియల్గా మీ దగ్గర ల్యాండ్ ఎక్కువ సైజు ఉందనుకోండి, కమర్షియల్ కూడా బిల్డ్ చేయొచ్చు. సో ఈ జోన్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మల్టీపర్పస్ యూజ్ జోన్ అనమాట. మీరు రెసిడెన్షియల్ కూడా కట్టొచ్చు అండ్ కమర్షియల్ కూడా కట్టొచ్చు. మీ ముందు ఉన్న ప్రాజెక్టు లేఅవుటే అండి, మన వండర్ విస్తా లేఅవుట్ అనమాట. కంప్లీట్గా వండర్ విస్తా లేఅవుట్ వచ్చేసి ప్లాటెడ్ ఏరియా 67% ఉంటుంది, రోడ్ ఏరియా వచ్చేసి 22% ఉంటుంది, ఓపెన్ ఏరియా వచ్చేసి 7.55% ఉంటుంది, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి 2.50% ఉంటుంది, యూటిలిటీ ఏరియా వచ్చేసి కంప్లీట్గా మనకి 0.43% ఉంటుంది. నెట్ టోటల్గా ప్లాట్స్ వచ్చేసి 13 ఎకర్స్లలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ లేఅవుట్ గురించి మనం మాట్లాడదాము. ప్రాజెక్ట్లో మొత్తం 140 ప్లాట్స్ ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించింది ఎగ్జిట్ నెంబర్ 13 ఇది అనుకుంటే మనము ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రావిర్యాల వెళ్ళే రోడ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో నేను ఇది ఏదైతే గ్రీన్ మార్క్ వేశానో ఈ ప్రాంతం అంతా ఇప్పుడు ప్రజెంట్ 100 ఫీట్ రోడ్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇది మనకి 60 ఫీట్ రన్నింగ్ రోడ్ ఉంది. మన ప్రాజెక్ట్స్కి ఎంట్రీ మనం ఎక్కడి నుంచి ఇస్తున్నామంటే 100 ఫీట్ నుంచి వచ్చి ప్లస్ 100 ఫీట్లో ఎంట్రీ ఇస్తున్నాము. ఇది ప్రాజెక్ట్ లోపల ఉండే 100 ఫీట్ రోడ్ అనమాట. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది, డైరెక్ట్ ఈ రోడ్డు ఓవరాల్ సర్వీస్ రోడ్ నుంచి మాస్టర్ ప్లాన్లో మనకి ఉండి కనెక్టివిటీగా ఉండి ఈ రావిర్యాల రోడ్డుకి వచ్చి కనెక్టివిటీ అవుతుంది. మనం ఎంట్రీ ఈ 100 ఫీట్ లోపలికి తీసుకుంటాము. ఈ ప్రాజెక్ట్లో మళ్ళీ మనకి 60 ఫీట్ రోడ్ వస్తుంది. ఈ 60 ఫీట్ రోడ్ కూడా ఉంది, మీరు చూడొచ్చు వీడియోలో. ఈ 60 ఫీట్ రోడ్ కూడా ఆల్రెడీ మన ప్రాజెక్ట్లో ఉంది. మిగతా రోడ్లన్నిటినీ యాజ్ పర్ HMDA స్టాండర్డ్ ప్రకారంగా 30 ఫీట్ రోడ్ అనమాట. మనం అనుకున్నాం కదా రావిర్యాల విలేజ్ పక్కనే ఉంటుంది అని. విలేజ్ ఆనుకొని ఉంటుందా, చాలామందికి డౌట్ రావచ్చు. అండ్ విలేజ్కి ఆనుకొని లేదండి, మధ్యలో మనకి ఇక్కడ చూడొచ్చు మనకి 30 ఫీట్ రోడ్ అనేటువంటిది మధ్యలో ఉంది. ఈ నేను ఆల్రెడీ మీకు గ్రీన్ పార్ట్ వేసి చూపిస్తున్నాను. ఇది 30 ఫీట్ రోడ్ అనమాట. ఇది దాటితే విలేజ్ అనమాట. విలేజ్కి మనకి బౌండరీ మధ్యలో 30 ఫీట్ రోడ్ ఉంది. మన ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్గా 100 ఫీట్ రోడ్డు అండ్ 100 ఫీట్ రోడ్ ఇన్నర్లో ఉంటుంది. ఇది లేఅవుట్ ప్రకారంగా ఉన్న ప్లాన్ అనమాట. మీరు చూడొచ్చు లేఅవుట్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్గా. ఇప్పుడు మనకి ఈ 100 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఎక్కడుంది చూపిస్తాను. అండ్ ఈ 100 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఎక్కడుందో మీకు నేను మన మాస్టర్ ప్లాన్లో చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ మనము ఈ 100 ఫీట్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ నుంచి 13 నుంచి రావిర్యాల వెళ్ళే ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి అండ్ రావిర్యాల వెళ్ళేది ఈ 100 ఫీట్ రోడ్ అనమాట. ఈ 100 ఫీట్ రోడే మాస్టర్ ప్లాన్లో ఈ 100 ఫీట్ రోడ్డు మీ ముందున్న చూడండి, ఈ 100 ఫీట్ రోడ్డు. అండ్ ప్రాజెక్ట్ లోపల ఉండే 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఈ లేఅవుట్లో ఉన్న రోడ్డు ఇక్కడ నేను కలర్ వేసాను చూడండి. ఈ కలర్లో ఉన్నది మాస్టర్ ప్లాన్లో ఉన్న 100 ఫీట్ రోడ్ అనమాట. సో ఇన్నర్లో ఉండే ప్లానింగ్కి మాస్టర్ ప్లాన్లో ఉండదండి. ఓన్లీ పెద్ద రోడ్స్ ఏవైతే కనెక్టివిటీస్ ఉంటాయో ఈ కనెక్టివిటీస్ మాత్రమే మనకి మాస్టర్ ప్లాన్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి గ్రోత్ కారిడార్ జోన్లో ఉంటుంది. అండ్ మన దగ్గర ప్లాట్స్ వచ్చేసి సైజెస్ వచ్చేసి మినిమం 167 స్క్వేర్ యార్డ్ నుంచి అబోవ్ సైజెస్ ఉంది. అండ్ మీకు అన్ని రకాల ఫేసింగ్స్ కూడా ప్లాట్స్ ఇప్పుడు అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఇందులో మనకి ఈ 100 ఫీట్ రోడ్లో మనకి కమర్షియల్ ప్లాట్స్ కూడా అందుబాటులో ఉంది. కమర్షియల్ ప్లాట్ సైజెస్ వచ్చేసి మినిమం 600 నుంచి 1000 స్క్వేర్ యార్డ్స్ ఉండే అవకాశం ఉంది. రెసిడెన్షియల్ ప్లాట్లు వచ్చే వాటికి మనకి మినిమం 167 నుంచి అబోవ్ సైజెస్ ఉంది. కార్నర్స్ ప్లాట్స్కి మనకి 240 స్క్వేర్ యార్డ్స్ నుంచి అబోవ్ సైజెస్లో ఉంటుంది. అండ్ చాలామందికి ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ మాస్టర్ ప్లాన్లో కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని ప్రైస్ ఎంత, మాకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉంటుందా, మేము రెడీ టు కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ మనకి ఎన్ని రోజులలో డెవలప్ చేస్తారు, దీని గురించి కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తాను సార్. ప్రాజెక్ట్ వచ్చేసి మనము కంప్లీట్గా 3 months లోపలనే టోటల్ డెవలప్మెంట్ చేసేస్తాం సార్ మనము. అండ్ 6 months లోపలనే మనము టోటల్గా ఫుల్ NOC ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ని మనము విత్ మార్గేజ్ రిలీజ్ చేసి చేయించుకొని వస్తాము. ఈ ప్రాజెక్ట్స్కి మనకు ఇంటర్నల్గా మనము ఏం రోడ్స్ ఇస్తున్నాము,
ఇంటర్నల్గా మనము వీడిసిసి రోడ్స్ ఇస్తున్నాం సార్. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాటర్ కనెక్షన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అండ్ ఫుట్పాత్, కర్బింగ్, ప్లాంటేషను, ఇవన్నీ ఇంటర్నల్గా మనం ఓపెన్ స్పేస్ని డెవలప్ చేసుకుంటూ అన్నీ చేసి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్గా మనం ఒక 3 monthsలో టోటల్ డెవలప్మెంట్ని మనం కంప్లీట్ చేస్తాం సార్. అండ్ మా కమిట్మెంటు ఇదే ఏరియాలో మనము ఆల్మోస్ట్ ఒక 7th ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాము. ఇది మనది 8th ప్రాజెక్ట్ అనమాట. 5 ప్రాజెక్ట్స్కి మనము ఫుల్ అప్రూవ్డ్ లేఅవుట్, ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ని తీసుకొని వచ్చాము. అందులో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. మీరు వచ్చినప్పుడు మా పాత ప్రాజెక్టులు కూడా విజిట్ చేయిస్తారు, మా టీం మెంబర్స్ మీకు అందుబాటులో ఉంటారు, మీరు చూడవచ్చు. సో ఈ ప్రాజెక్ట్లో మనం వండర్ విస్తా ప్రాజెక్ట్లో మనం ప్రైస్ వచ్చేసి మనము 35,000 per square యార్డ్కి లాంచింగ్ ప్రైస్ కింద మనం డిసైడ్ చేశాము. ఈ ప్రైస్ మనకి డెవలప్మెంట్స్ అవుతున్న కొద్దీ స్టేజ్ వైజ్గా మనం పెంచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉందా? 100% సార్, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉంది. మీకు ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ టాటా క్యాపిటల్ ఫైనాన్స్ నుంచి మీకు బ్యాంక్ లోన్ అనేటువంటిది దొరుకుతుంది. ప్రైవేట్ వాల్యూలో లోను ఎంత దొరుకుతుంది? ప్రైవేట్ వాల్యూలో మనకి లోన్ వచ్చేసి 50% దొరుకుతుంది. మీరు ప్రైవేట్ వాల్యూ 35,000 అనుకోండి, అంటే మీకు 17,000 per square యార్డ్ లోన్ దొరికే ఛాన్సెస్ ఉంది. ప్రజెంట్ వితిన్ 7 kilometer రేడియేషన్లో మనకి చాలా ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది సార్. ప్రజెంట్ 2 lakh ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. మీకు రావిర్యాలలో 1 BHK వచ్చేసి 7,500 to 9,000 1 BHK రెంట్ ఉంది సార్. మీరు క్రాస్ చెక్ చేయొచ్చు. రావిర్యాల విలేజ్లో అండ్ మీకు ఆదిబట్ల అండ్ మీకు తుక్కుగూడలో రెంట్ దొరకడం 1 BHK చాలా కష్టం, ఎందుకంటే అంతా ప్యాకప్ అయి ఉన్నారు. సరౌండింగ్ మొత్తం నేను చెప్పాను కదా, 7 kilometer రేడియేషన్లో మనకి ఆదిబట్ల అండ్ 4 to 5 kilometer రేడియేషన్లో తుక్కుగూడ దగ్గర ఈ సిటీ ఫ్యాబ్ సిటీ ఉంది. అండ్ TCS ఆదిబట్ల ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీ రన్ అవుతూ ఉంది. టాటా ఏరోస్పేస్ ఉంది. అండ్ కొంగర్కలాన్లో మనకి ఫాక్స్కాన్ కలెక్టరేట్ ఆఫీసు, ఫాక్స్కాన్ వచ్చేసి ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అక్కడ కూడా దాదాపుగా 30,000 ప్లస్ ఎంప్లాయ్మెంట్ జోను. అండ్ కైన్ సెమీకాన్ కండక్ట్స్ కంపెనీ, అక్కడ కూడా దాదాపుగా 5,000 ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. బస్ ఫెసిలిటీస్ కూడా మనకి కొంగర్కలాన్కి ఆ రావిర్యాలకి హైదరాబాద్ నుంచి, JBS నుంచి, సికింద్రాబాద్ నుంచి, అన్ని వైపుల నుంచి మీకు బస్ ఫెసిలిటీస్ ఉంది. ఇంకా ఓఆర్ఆర్ అంటే సూపర్ కనెక్టివిటీ. మీరు రావిర్యాలలో కానీ ఇల్లు కట్టుకొని ఉంటే మీరు ఆల్ నేషనల్ హైవేస్కి మీరు జస్ట్ 15 minutes to 25 minutesకి మీ నేషనల్ హైవేస్కి కనెక్ట్ అయిపోవచ్చు. అండ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ హైటెక్ సిటీకి కానీ వెళ్ళాలంటే జస్ట్ 20 minutes డ్రైవ్లలో మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. రండి సార్, ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ప్రాజెక్ట్ని విజిట్ చేయండి. ఇది ఓవరాల్ ఇన్సైడ్లో ఉన్న ప్రాజెక్టు, చాలా మంచి ప్రాజెక్టు. షార్ట్ టైంలోనే మనకి ఈ ప్రాజెక్టు క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్లో మనము లాంచింగ్ ప్రైస్ కింద ఒక 15 days పీరియడ్లో ఒక ఆఫర్ని కంపెనీ నుంచి అనౌన్స్మెంట్ చేశాము. ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళకి మనము లాంచింగ్ రోజు నుంచి, లాంచింగ్ 16th అనుకుంటున్నాము, ఈ సండే 16th నుంచి 30 లోపు నవంబర్లో బుక్ చేసుకున్న కస్టమర్లందరికీ మనము ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయబోతున్నాము. వాళ్ళకి టైం పీరియడ్ వచ్చేసి 45 daysలో టోటల్గా వాళ్ళు మనకి పేమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చేసి మనం లాంచింగ్ అంటే మీకు డౌట్ రావచ్చు. మరీ ముఖ్యంగా ఈ పాయింట్ని మీరు నోట్ చేసుకోండి. మనము ఏ ప్రాజెక్ట్కి కూడా వితౌట్ ఎల్పీ లేకుండా లాంచింగ్ చేయము. నేను కూడా ఏ ప్రాజెక్ట్కి కూడా ఎల్పీ లేకుండా ప్రమోషన్ చేయను. మనం ప్రాజెక్ట్కి ఆల్రెడీ ఎల్పీ వచ్చేసింది. రేరా ఆల్రెడీ కనెక్టెడ్ చేసేసాము. రేరాకి మనం ఆల్రెడీ అప్లై చేసేసాము. వితిన్ షార్ట్లీ 10 to 15 daysలో మనకి రేరా కూడా వచ్చేస్తుంది. రండి, ఒక మంచి ప్రాజెక్ట్ని మీరు విజిట్ చేయండి. అండ్ మీరు కంపేర్ చేయండి వేరే ప్రాజెక్టులకి మన ప్రాజెక్టులకి. అండ్ మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ప్రాజెక్ట్లో మీ మంచి డ్రీమ్ హౌస్ని కట్టుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇస్లాబాద్ శ్రీను, సీనియర్ జనరల్ మేనేజర్, నవభూమి డెవలపర్స్.